తెలంగాణలో టీడీపీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నాడా? ఎస్, త్వరలో కొత్త అధ్యక్షుడు టీడీపీ పార్టీకి రాబోతున్నాడు. అసలు తెలంగాణలో టీడీపీ పార్టీ ఉందా లేదా, దాని మనుగడ ఉందా అనే డౌట్ అయితే అందరికీ ఉంది. కాకపోతే ఇప్పుడు ఏపీలో భారీ స్థాయి విజయాన్ని సాధించారో దాంతో తెలంగాణ మీద కూడా ఆశ పుట్టింది. తెలంగాణలో కూడా మా పార్టీ ఉందని చెప్పేసి ఎలక్షన్ టైంలోనే చెప్పడం, అలాగే ఇప్పుడు దానికి సంబంధించిన పావులు కదుపుతూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎవరు అవ్వబోతున్నారు, వాళ్ళకున్న అవకాశాలు ఏంటి, ఇప్పుడు తెలుగుదేశం తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ పార్టీని తీసుకువచ్చి మరి ప్రభుత్వాన్ని ఏర్పరిచే కెపాసిటీ ఉందా లేదా, అసలు ఏంటనేది మొత్తం ఒకసారి గమనించి చూద్దాం. ఏపీలో కూడా గతంలో టీడీపీ అధ్యక్షుడిని మార్చారు. సో టీడీపీ అధ్యక్షుడు ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఉన్నారు. సో ఇట్లా తెలంగాణలో కూడా మరొక అధ్యక్షుడిని తీసుకురావాలనే ఆలోచన అయితే మొదలైంది. నిజానికి పార్టీ క్యాడర్ తెలంగాణలో పెద్దగా లేదు. అంటే వాళ్ళ సామాజిక వర్గం నుంచి బాగా సపోర్ట్ కనిపిస్తూ ఉన్నా సిటీలో కూడా మంచి సపోర్టే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మొన్న ఎలక్షన్లో గెలిచినప్పుడు కూడా ఈ సిటీలో అనేక మంది కొన్ని కాలనీస్లో అయితే స్వీట్లు పంచుకోవడము, ముఖ్యంగా బ్యాండ్ మేళం పెట్టుకొని రోడ్లన్నీ వాళ్ళు హల్చల్ చేయడం కూడా కొన్ని చూసాం. సో అంత స్కోప్ ఉంది. సో దాంతో ఇంకా మాకు ఉంది అవకాశం, తెలంగాణలో మేము నిలబడగలము అనే ఆశ అయితే టీడీపీకి వచ్చింది. సో దాంతోపాటు వీళ్ళకు ఇంకా తెలంగాణలో ఒక అవకాశం కేవలం అంటే అధికారమే సాధించుకోవాలని కాదు, కానీ కనీసం ఒక 10 మంది ఎమ్మెల్యేలను లేదా ఒక 5-6 గెలిపించుకొని ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులుగా మారాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇదంతా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారి రాజకీయము, అలాగే మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆరిజిన్ అంతా కూడా ఆంధ్రాలోనే చాలా బలంగా ఆంధ్ర మూలాలతోటి ఉంది. ఇప్పుడు ఉన్న లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మళ్ళీ తర్వాత రాబోయే వాళ్ళు కుటుంబం నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళైనా సరే వీళ్ళంతా కూడా ఆంధ్ర నుంచి ఒక బలం చూపిస్తూ వచ్చారు. సో తెలంగాణలో వాళ్ళ ఆరిజిన్ని తెలంగాణ పీపుల్ ఫీల్ అయ్యే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంది. సో దాన్ని బట్టి పార్టీలో వీళ్ళు అంటే అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఇప్పట్లో లేదు. కానీ తెలంగాణ రీజియన్ నుంచే నాయకులని అలాగే క్యాడర్ని డెవలప్ చేసుకొని తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పోరాడే ప్రయత్నం అయితే వీళ్ళు మొదలుపెట్టారు. అదే చూడడానికి మళ్ళీ బీఆర్ఎస్ అయితే దీన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తుంది. వీళ్ళకి అసలు తెలంగాణలో ఏముంది, మళ్ళీ ఎందుకు వస్తున్నారు? ఈ విభజన సమయంలో కూడా చంద్రబాబు గారు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి లేఖలు రాశారు, కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో కావచ్చు ఇవన్నీ. సో ఏ విధంగా మీరు తెలంగాణలోకి వస్తారని చెప్పేసి ఈ కేటీఆర్ వీళ్ళు కూడా గతంలో కొన్ని గట్టిగా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక జనసేన పార్టీ కూడా వీళ్ళతో ఆల్రెడీ కూటమిలో ఉన్న జనసేన పార్టీ కూడా మొన్న ఎలక్షన్స్లో జనసేన తెలంగాణలో కూడా ఉంటుంది, పోటీ చేస్తుందని చెప్పేసి ఒక అభ్యర్థిని పెట్టారు. కానీ ఆ అభ్యర్థి ఏ విధంగానూ ప్రభావం చూపలేకపోయారు, అది వేరే విషయం అనుకుంది. ఇట్లా జనసేన కూడా తన మార్గం కోసం ప్రయత్నిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్కు ఉన్న ఆయనకు ఫెసిలిటీ ఏంటంటే తెలంగాణలో కూడా ఆయనకు గొప్ప ఫ్యాన్ బేస్ ఉంది. సో ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఓట్లుగా కన్వర్ట్ అవుతుందన్న ఆశ ఉంటుంది కదా. ఏపీలోనే ఆయన గత 2 సార్లు కూడా లాస్ట్ టైం దెబ్బతిన్నాడు, మొదటిసారి అయితే అసలు పోటీ చేయలేదు అనుకోండి. అయితే ఇప్పుడు మాత్రం మొత్తం 10% ఆయన రిజల్ట్ సాధించాడు. అంటే ఆయనకు రాజకీయంగా భవిష్యత్తు అనేది ఇక క్రియేట్ అయిపోయింది పూర్తి స్థాయిలో. సో ఈ దశలో ఇక్కడ కూడా తెలంగాణ పీపుల్ కూడా ఆ ఓటింగ్ని కావచ్చు, అలాగే ఆయన సాధించిన విజయాన్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. కాబట్టి ఈ 2 పార్టీలు కలిసే ఇక్కడ ఒక బలమైన ఇది తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది మనకి ఇప్పుడు కనిపిస్తున్న నిజం అన్నమాట. సో ఇదిలా ఉంటే గతంలో కూడా ప్రయత్నించారు టీడీపీ, ఇప్పుడు కొత్తగా చేయడం కాదు, కానీ లాస్ట్ ఎలక్షన్లో వీళ్ళు ఆల్రెడీ ఏపీలో ఉండినా కూడా ఇక్కడ ప్రయత్నించారు. ముఖ్యంగా హరికృష్ణ గారి కుమార్తె సుహాసిని అని చెప్పేసి ఆవిడ్ని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీకి పెట్టారు. సో కూకట్పల్లి అంటే తెలిసిందే కదా, సెటిలర్స్ ఏరియా అన్న పేరుంది. కూకట్పల్లిని ఒక రకంగా హైదరాబాద్ ఆంధ్ర అంటుంటారు. అంటే హైదరాబాద్లో ఆంధ్ర లొకేషన్, ఆంధ్ర రీజియన్ లాగా అక్కడ పీపుల్ కల్చర్ కానీ వాళ్ళ పద్ధతి కానీ అక్కడ బాగా హైలైట్ అయిన పరిస్థితి అన్నమాట. సో ఈ సెటిలర్స్ అందరూ కూడా ఓట్లేస్తారు, సో ఆవిడ గెలుస్తుంది మన పార్టీ తరపు నుంచి అనేది ఒక అంచనా. దాంతో ఆవిడని పెట్టడం జరిగింది. కానీ ఎలక్షన్లో ఆవిడకి పెద్ద ఓటింగ్ అయితే రాలేదు. దాంతో వీళ్ళ ఏదైతే స్ట్రాటజీ ఉందో అది దెబ్బతింది. ఇట్లా ఒక మైనస్ అయితే క్రియేట్ చేసుకున్నారు. కానీ వాళ్ళ ఆశలు అయితే చావలేదు. ఖచ్చితంగా వస్తామన్న నమ్మకం మళ్ళీ బయలుదేరింది ఇప్పుడున్న దీంతో. దాంతో తెలంగాణలో కొత్తగా ఒక అధ్యక్షుడిని పెట్టడం కోసం చంద్రబాబు గారు పావులు కదిపారు. 2 రోజుల క్రితం తెలంగాణ నుంచి ఒక నాయకుడు వెళ్ళి అమరావతిలో కలిశాడు. ఆ నాయకుడు ఎవరంటే అరవింద్ కుమార్ గౌడ్. ఈయన తెలంగాణలో ప్రస్తుతం టీడీపీలో ఉన్న అతి కొద్ది మంది నాయకుల్లో ఆయన కూడా ఒకరు. కొద్దిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. టీడీపీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా సరే ఆ పార్టీ మూలాలన్నీ కూడా ఆయన మాత్రం సిన్సియర్గా అదే పార్టీలో ఉండి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పార్టీ కోసం నిలబడి మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఈయనకి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో ఈయన వెళ్ళి 2 days బ్యాక్ కలవడం జరిగింది చంద్రబాబు గారిని. సో వాళ్ళిద్దరి డిస్కషన్లో తెలంగాణలో ఈయన్ని అధ్యక్షుడిగా ఎంచుకోవాలని చంద్రబాబు గారే ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా
తెలుస్తూ ఉంది. అయితే ఈయనకి కాంపిటీషన్ కూడా లేకపోలేదు. సో అది కూడా మాట్లాడదాం. అయితే ఈయన అంటే కొత్తగా వచ్చిన నాయకుడేమి కాదు. ఆల్రెడీ వీళ్ళ గతంలో ఏపీ హోంమంత్రిగా చేసిన దేవేందర్ గౌడ్ మేనల్లుడు. సో ఆల్రెడీ వీళ్ళకు పార్టీకి సంబంధించి బలమైన చరిత్ర ఉంది. సో ఎప్పటి నుంచో కూడా వాళ్ళు కంటిన్యూ అవుతూ వస్తున్నారు. సో అదే ఫ్యామిలీ నుంచి ఈయన కాస్త ముందడుగు వేసి ఇప్పుడు తెలంగాణలో అధ్యక్షుడి పగ్గాలు అందుకోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఈయనకు పోటీ ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే నర్సిరెడ్డి. ఈయన ఇప్పుడు ఈయనకు పోటీగా ఉన్నారు. సో మరి వీళ్ళిద్దరి మధ్య ఎలా క్లాస్ ఉంటుందో చూడాలి. ఎందుకంటే నర్సిరెడ్డి కూడా ఆయన తెలంగాణలో పార్టీకి సంబంధించి ఆయన చాలా అద్భుతమైన స్పీచ్లు ఇస్తూ ప్రజలను ఆకట్టుకుంటూ ఉత్తేజితంగా ఉండే వ్యక్తి. సో ఈయనకు ఆల్రెడీ సొంతంగా కొంత బలం ఉంది, కొంత ఇమేజ్ ఉంది. కాబట్టి ఈయన కూడా కొద్దిగా పోటీకి ఉన్నాడు అనే వార్త అయితే వస్తూ ఉంది. దీంతో పాటు కొంతమంది నాయకులు ఉన్నా సరే వీళ్ళిద్దరి మధ్య పోటీ నడవచ్చు అనేది ఇప్పుడున్న డిస్కషన్. అరవింద్ కుమార్ గౌడ్ కూడా గతంలో ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. సో ఓడిపోయినా సరే ఆయన పార్టీ ఆయనని గుర్తించింది లీడర్గా. కాబట్టి ఎక్కువగా అవకాశాలు ఆయనకే ఉన్నాయని చెప్పక తప్పదు. మరి చూద్దాం తెలంగాణలో టీడీపీ రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఇప్పుడు తనకున్న ఉనికిని కొద్దిగా కోల్పోతూ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చే లోపు ఈ టీడీపీ బలంగా తయారయ్యి ఆ బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించాలనేది వీళ్ళ ఐడియా.